ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టడమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ పరీక్షల అక్రమ పద్దతుల నివారణ సవరణ బిల్లు ముఖ్యోద్దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు తొలి ఎంపికగా మారిందని ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్ర సంస్కృతి ప్రతిబింబించేలా తీర్చిదిద్దామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. వార్తల వివరాలు: ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టడమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా పరీక్షల అక్రమ పద్దతుల నివారణ సవరణ బిల్లు ముఖ్యోద్దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ మేరకు గత రాత్రి ప్రధానమంత్రి ఇన్స్టాగ్రామ్లో విడుదల చేసిన ప్రత్యేక వీడియో సందేశంలో మాట్లాడారు. పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయని పునరుద్ఘాటించారు. గిరిజన సంప్రదాయ సంస్కృతికి ప్రతీకైన దింసా నృత్యం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రేపు జరిగే కార్యక్రమానికి హాజరు కానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి స్వాగతం పలికేందుకు సుమారు 13,000 మంది గిరిజన బాలికలు, మహిళలు దింసా నృత్య ప్రదర్శన నిర్వహించనున్నారు. భోగాపురం విమానాశ్రయం సమీపంలో జరుగుతున్న రిహార్సల్స్ను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దింసా నృత్యం గిరిజన కళాకారుల ప్రతిభకు, రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని తన నివాసంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలపై మంత్రి సీతక్కతో కలిసి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్థానిక వనరులు వినియోగించుకుంటూ తాగునీటి సరఫరా ప్రణాళికలు రూపొందించాలని, ఇందుకోసం గ్రామీణ నీటి సరఫరా శాఖ, జలమండలి, నీటిపారుదల శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తెలంగాణలో చేయూత పథకం కింద కొత్త పింఛన్ల పంపిణీని ఆగస్టు 15 నుంచి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో తార్ రోడ్లు, పంచాయతీ భవనాల నిర్మాణం ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు తొలి ఎంపికగా మారిందని ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కర్నూలు జిల్లా పత్తికొండ సమీపంలోని హోసూర్లో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో 5,350 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న 800 మెగావాట్ల హైబ్రిడ్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్లీన్ ఎనర్జీ విధానం ద్వారా రాష్ట్రాన్ని స్వచ్ఛందన రంగంలో దేశంలో అగ్రస్థానానికి తీసుకువెళ్లడమే లక్ష్యమని చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో అనేక మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి తెలుపుతూ రిలయన్స్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఒక డ్రోన్ సిటీ కానివ్వండి, ఫార్మాకు సంబంధించిన అనేక పరిశ్రమలు కర్నూలు జిల్లాకి తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. ప్రత్యేకంగా రెన్యూవబుల్ ఎనర్జీ పరిశ్రమలు కూడా తీసుకొస్తున్నాం. టాటా లాంటి పెద్ద సంస్థ మన ప్రాంతానికి వచ్చింది. ఈ రోజు ఇన్స్టలేషన్ వల్ల కన్స్ట్రక్షన్ అప్పుడు 4,000 మంది యువకులకి ఉద్యోగాలు వస్తాయి. ఈ 800 మెగావాట్ల ద్వారా 1,100 మంది రైతులకి 30 సంవత్సరాలు లీజ్ వాళ్ళే డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో తాటి ఆధారిత పరిశ్రమ కోసం తాటి అభివృద్ది బోర్డును ఏర్పాటు చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కోరారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయన్ను కలిసి నిన్న వినతిపత్రం అందజేశారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో జాతీయ స్థాయి పాల్మిరా అభివృద్ది బోర్డును ఏర్పాటు చేసి తాటి పరిశ్రమలకు ప్రోత్సాహమివ్వాలని విజ్ఞప్తి చేశారు. తాటి బెల్లం, తాటి పంచదార, తాటి ఆకులతో తయారయ్యే ఉత్పత్తుల పరిశ్రమల అభివృద్దితో పాటు గిరిజనులు, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సోము వీర్రాజు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురంలో రేపు జరగనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా
విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నంలో విద్యుత్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి నిన్న మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే కార్యక్రమానికి నిరంతర విద్యుత్ సరఫరా అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే రానున్న గోదావరి పుష్కరాల కోసం విద్యుత్ మౌలిక సదుపాయాల పనులను 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని సూచించారు. పుష్కరాల నాటికి 19 కొత్త ఉపకేంద్రాలు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్ర సంస్కృతి ప్రతిబింబించేలా తీర్చిదిద్దామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాట్లను మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విమానాశ్రయ టెర్మినల్లో ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బొబ్బిలి వీణ, కూచిపూడి నృత్య భంగిమలు, ఏటికొప్పాక బొమ్మలు, కలంకారీ కళాఖండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో పరిశ్రమల ద్వారా లభించే కార్పొరేట్ సామాజిక బాధ్యత CSR నిధులతో మౌలిక వస్తుల కల్పన చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. పెనుగొండ ఆర్డీఓ కార్యాలయంలో కియా సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య 12 కోట్ల రూపాయల వ్యయంతో ITI కళాశాల నిర్మాణానికి నిన్న అవగాహన ఒప్పందం కుదిరింది. పరిశ్రమలు ఉపాధి కల్పించడంతో పాటు CSR నిధుల ద్వారా మౌలిక సదుపాయాలను కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ 12 కోట్ల రూపాయలతో ITI కాలేజ్ నిర్మాణానికి CSR నిధులు కేటాయించడం, MOU కూడా చేసుకోవడం జరిగింది. 14-19లో మరి కియా రావడం, కియా మరి అనుబంధ సంస్థలు రావడం, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా లక్షలాది మందికి ఉపాధి చూపించడం ఈ రాష్ట్రానికి సంపత్తో పాటు మరి CSR ఫండ్స్ ద్వారా మన జిల్లాలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. యువత నైపుణ్యాలను పెంపొందించుకుంటే ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు స్వయం సమృద్ధి సాధించవచ్చునని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ అన్నారు. విజయవాడలో ఏపీ ట్యాక్స్ బార్ అసోసియేషన్, స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ ఆధ్వర్యంలో వస్తుసేవల పన్ను GSTపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమాన్ని ఆమె నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ సరియైన శిక్షణ, అవగాహనతో సంపాదించిన నైపుణ్యాన్ని ఆచరణలో పెట్టినప్పుడే విజయం సాధించవచ్చునని జస్టిస్ లీసా గిల్ పేర్కొన్నారు. పూణే మచిలీపట్నం జాతీయ రహదారి అభివృద్ది పనులపై కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వివరాలను వెల్లడించింది. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. సంగారెడ్డి హైదరాబాద్ నందిగామ మధ్య 6 లేన్ల విస్తరణకు DPR పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఛత్తీస్గఢ్ మీదుగా పయనిస్తున్న తీవ్ర వాయుగుండం, చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో శ్రవణ మాధ్యమ విధానంలో హైదరాబాద్లో నిన్న నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, వాగులు, చెరువుల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ఛత్తీస్గఢ్, ఉత్తర ఒడిశా ప్రాంతాలపై తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి జి. లక్ష్మి తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టడమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ పరీక్షల అక్రమ పద్ధతుల నివారణ సవరణ బిల్లు ముఖ్య ఉద్దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు తొలి ఎంపికగా మారిందని ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్ర సంస్కృతి ప్రతిబింబించేలా తీర్చిదిద్దామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.